నీట్ పీజీ ఫేస్ టు ఫేస్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఎనీ సిన్సియర్ క్యాండిడేట్, ఎనీ సీరియస్ క్యాండిడేట్ ఊరికి ఏదో వచ్చేసాము జాయిన్ అయిపోతున్నాం, ఏదో ఒకటి వీళ్ళు చెప్పారా లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టాలో చూసామా ఇలాంటివన్నీ కాకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా నీట్ పీజీ ఫేస్ టు ఫేస్ కోచింగ్లో 3 థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 1 ఈజ్ కంటెంట్, 2 ఈజ్ ఎంసీక్యూ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం, 3 వచ్చి రివిజన్స్. ఈ 3 పర్ఫెక్ట్గా ఎక్కడ జరుగుతున్నాయి, ఈ 3 పర్ఫెక్ట్గా ఎక్కడ జరిగినా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి హైయెస్ట్ ర్యాంక్స్ వస్తుంటాయి. హైయెస్ట్ ర్యాంక్స్ ఎలా మనం హైయెస్ట్ ర్యాంక్స్ అంటే మన సీనియర్స్ని కనుక్కోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న పీజీలను కనుక్కోవచ్చు. వీళ్ళందరూ డిసైడ్ చేసిన తర్వాతే మనం ఒక పీజీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది చూజ్ చేసుకోవాలి. ఈ చూజ్ చేసుకోవడంతో పాటు ఫస్ట్ నేను చెప్పినట్టు కంటెంట్ అనేది ఎవరు పక్కాగా డెలివర్ చేయగలరు, ఎవరు ఎలిజిబుల్గా నోట్స్ ఇవ్వగలరు, ఎవరికి హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని ఎలా మనము చూజ్ చేసుకోవాలి. మామూలుగా 19 సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ యూట్యూబ్లో వ్యూస్ కానీ, లేదా ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ, ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, రెస్పెక్టెడ్ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ ఉన్నాయో, ఎవరికైతే ఎక్కువ హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని ఆటోమేటిక్గా మనము నెంబర్ 1 ఫ్యాకల్టీ అనొచ్చు. మనం చేరే ఇన్స్టిట్యూట్లో నీట్ పీజీ ఫేస్ టు ఫేస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరిని చూసి జాయిన్ అవుతున్నామా, లేదా 3 ఫ్యాకల్టీని చూసి జాయిన్ అవుతున్నాం కదా, మనకున్న టోటల్ 19 సబ్జెక్ట్స్కి వీళ్ళకి హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నాయా లేదా, వీళ్ళు ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయా లేదా అని చూసుకొని ఈ 19 సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎవరి దగ్గర ఉన్నారు అది చూస్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. దట్టు ఇంకొకటి, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు డెఫినెట్గా ఆ ఫ్యాకల్టీకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మినిమం టు మినిమం 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఏంటి ఎక్స్పీరియన్స్ వల్ల మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం అన్ని చోట్ల నుంచి మొత్తం వాళ్ళు తీసుకొని ఏదైతే నోట్స్ ఇస్తారో ఆ నోట్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ నోట్స్ ఎలిజిబుల్గా ఉండడం, రేడియంట్గా ఉండడం, ఆ రేడియంట్గా ఉండడం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం అందులో ఉంటుంది. మనకి నీట్ పీజీ ఎంసీక్యూస్లో ఏవైతే ఉన్నాయో అవి కాన్ఫ్లిక్ట్తో ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ 20 to 30%. అలాంటి ఆన్సర్ చేయాలి అంటే 100% ఆ ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్టు నీట్ పీజీ ఫేస్ టు ఫేస్ కోచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఆల్ కెమెరా ముందర కూర్చుంటారు, అవి చూసి చెప్పచ్చు, లేకపోతే కాసేపు గ్యాప్ తీసుకొని చెప్పచ్చు, ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు. అలా కాదు, ఫేస్ టు ఫేస్లో ఫ్యాకల్టీ మీ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఎంగేజ్ చేయగలిగి, మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, ఆ చేయగలిగిన నోట్స్ ఏదైతే మీకు ఇస్తున్నారో ఆ నోట్స్ నుంచి స్ట్రైక్ రేట్ అంటే ఫర్ సపోజ్ మెడిసిన్ తీసుకున్నాం, మెడిసిన్ నుంచి 25 to 35 ఎంసీక్యూస్ వస్తాయి. ఆ 35 ఎంసీక్యూస్ ఎవ్రీ ఇయర్ ఆయన నోట్స్ నుంచి వస్తున్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇలాంటి ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో 19 సబ్జెక్ట్స్కి ఎవరి దగ్గర అయితే ది బెస్ట్ ఉన్నారో, ఏదో 2-3 కనపడుతున్నారో టక్కని దాంట్లో జాయిన్ అవుదాం. 1 ఇయర్ లైఫ్ ఎంటైర్ అవర్ కెరియర్ని మొత్తం డిసైడ్ చేస్తుంది. ఈ 1 ఇయర్ అనేది మీరు ఏదైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ఇంటర్న్షిప్ స్టేజ్ ఉందో మోస్ట్ డిస్ట్రాక్షన్ స్టేజ్. దీంట్లో డిస్ట్రాక్టెడ్ అవ్వకుండా ఉండాలి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు చూజ్ చేసుకునేది ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా, ఎక్కడ ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడ ఫ్యాకల్టీలు బాగున్నారు, ఈ ఫ్యాకల్టీకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మినిమం టు మినిమం హాఫ్ అవర్ నుంచి 1 ఇయర్ కరెక్ట్గా టైం స్పెండ్ చేయండి. మీరు డెఫినెట్గా ఏదైతే నీట్ పీజీ ఫేస్ టు ఫేస్ కోచింగ్ తీసుకుంటున్నారో 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలు ఉన్నారా లేదా, 19 సబ్జెక్ట్స్ ది బెస్టా కదా. ఒక్క నిమిషం మన సీనియర్ని అడిగినా, లేకపోతే మన పీజీలను అడిగినా 2 నిమిషాల్లో మన క్లారిటీ ఇస్తారు. లేదు మీకు ఆల్మోస్ట్ అన్ని పాంప్లెట్లు మీ దగ్గర ఉంటాయి, ఆ పాంప్లెట్లను చూసి వీళ్ళలో ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అది కూడా మనమే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది నీట్ పీజీలో 200 ఎంసీక్యూస్లో ఆల్మోస్ట్ 100 ఎంసీక్యూస్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ నుంచి వస్తున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ అండ్ ఓపీజీ. ఈ 4 సబ్జెక్టులకి ఇండస్ట్రీ నెంబర్ 1 ఫ్యాకల్టీలు ఉన్నారా లేదా, ఇది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ 4 సబ్జెక్టుల నుంచి పక్కాగా 100 ఎంసీక్యూస్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. నీట్ పీజీ ఎప్పుడైతే గత 4-5 ఇయర్స్ నుంచి ఈ 4 సబ్జెక్టుల నుంచి ఆల్మోస్ట్ 100 ఎంసీక్యూస్ వస్తున్నాయి. సో దీన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్.